అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పోరాట మార్గంతో ఆదివాసీలు పోరాడుతున్నారు. గత కొంతకాలంగా 10 సంవత్సరాలుగా చూస్తే ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము అటవీ ప్రాంతాలలో జరుగుతున్నటువంటి ఆదివాసీ పోరాటాలు కావచ్చు, దళిత పోరాటాలు కావచ్చు, గిరిజన పోరాటాలు కావచ్చు, యువకుల పోరాటాలు కావచ్చు, ప్రతి పోరాటాన్ని ఉక్కు పాదంతో అణిచివేస్తున్నారు. మరి వాళ్ళ అణిచివేసేటువంటి విధానం ఎందుకోసం అంటే ఈ యొక్క మధ్య భారతంలో అటవీ ప్రాంతాలలో ఉన్నటువంటి ఇటు మహారాష్ట్ర కానీ, అటు ఛత్తీస్గఢ్ కానీ, ఒరిస్సా కానీ, ఇటు ఈ మధ్య భారతంలో ఉన్నటువంటి మరి వనరుల మీద పారిశ్రామికవేత్తలకు వాళ్ళ దోస్తులకు దోచిపెట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ఇవాళ బార్డర్లో ఉండాల్సినటువంటి పోలీసును ఆదివాసీ గూడాలలో దింపి పెద్ద ఎత్తున మరి ఆదివాసీ యువతను చంపేస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇది సరైన పద్ధతి కాదు. ఇవాళ బయటి దేశాలతో పోరాడాల్సినటువంటి బార్డర్ పోలీసు వచ్చి ఇవాళ గూడాలలో తిరుగుతుంటే బిక్కుమని భయపడుతున్నటువంటి సంఘటనలు కూడా మన బార్డర్ రాష్ట్రాలు ఇటు ఒరిస్సా కానీ, ఇటు ఛత్తీస్గఢ్ కానీ, అటు మహారాష్ట్రలో కనబడతా ఉంది. అలాంటి సంఘటనలు జరగకుండా మరి కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఆదివాసుల కోసం, గిరిజనుల కోసం, దళితుల కోసం ఇవి అవి అని చేస్తున్నామని చెప్తున్నారు. ఏం చేస్తున్నారు? అటవీ హక్కుల చట్టం ఉంటే అటవీ హక్కుల చట్టం ప్రకారం మీరు భూములు ఇవ్వకుండా కనీసం ఆ గ్రామాలలో అభివృద్ధి జరగకుండా అడ్డుకుంటున్నారు మీరు పెట్టే అటువంటి ఒత్తిడితోటి ఫారెస్ట్ శాఖ ద్వారా. కానీ అదే మైనింగ్ కోసం అటవీ హక్కుల చట్టాన్ని సవరించి మన గ్రామంలో ఒక మైనింగ్ ఉన్నా, బాక్సైట్ ఉన్నా, ఏ ఖనిజ సంపద ఉన్నా కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే ఈ గ్రామాలు ఖాళీ చేయాల్సిందే అనే విధంగా సవరణలు తీసుకొచ్చారు. కానీ ఒకప్పుడు ఏంటంటే మన ఊర్లో ఏదైనా ప్రాజెక్టు కట్టినా, ఐరన్ ఓర్ అయినా ఏదైనా చేయాలంటే ఆ ఊరు ఖాళీ చేయాలంటే ఆ ఊరు గ్రామ సభకు హక్కులు ఉండేది. ఆ రకమైనటువంటి హక్కులు కాంగ్రెస్ ఇచ్చింది. వాటిని తొలగిస్తూ సవరణలు తీసుకొచ్చింది బీజేపీ. 10 ఏళ్లలో ఏం చేశారంటే ఇట్లాంటివి తీసుకొచ్చారు. ఎవరికి ఎకరం భూమి ఇవ్వలేదు, ఎవరికి ఇండ్లు ఇవ్వలేదు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదు. మరి ఆదివాసీ పోరాటాలకు అర్థం లేకుండా అణచివేతనే ఆయుధంగా ఎంచుకొని ఈరోజు కేంద్ర ప్రభుత్వము చేస్తుంది. దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. ఇప్పుడు మేడం బీజేపీ మరి బీఎస్ఎఫ్ నుంచి తీసుకొచ్చి కవాత్ చేయిస్తున్నారు. అది బీజేపీ ప్రభుత్వము. అక్కడ ఒక ఆదివాసీని ముఖ్యమంత్రిని చేసినామని చెప్తున్నాం, మరి రాష్ట్రపతిని ఇచ్చినామని చెప్తూనే పట్టుకొని చేయాల్సినటువంటి అవసరం లేదు. అరెస్టులు చేయొచ్చు, కేసులు పెట్టొచ్చు, జైళ్లలో పెట్టొచ్చు. ప్రజాస్వామ్య విరుద్ధం అంటారు కదా. ఎవరైనా కూడా ఈ యుద్ధం పోలీసులది, నక్సలైట్లది కాదు. ప్రభుత్వాలు, కార్పొరేట్ కంపెనీల కార్పొరేట్ వ్యవస్థ అక్కడ పెద్ద ఎత్తున మైనింగ్ల కోసం జరుగుతున్నటువంటి దానిలో పోలీసు అధికారులను, పోలీసులను ప్రభుత్వం ఉపయోగిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.